వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా 170కి 170 స్థానాలు గెలిచి తీరుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం కూటమితో ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నారు. మరి జనసేన అధినేత మాత్రం సొంత నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏర్పరచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరమైన పరాజయాన్ని పొందారు. దాంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని మాట్లాడుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. మరి అందరూ ఏమనుకున్నారు, ఆ 2 నియోజకవర్గాల్లో ఎక్కడో చోట పోటీ చేస్తాడు అనుకున్నారు. కానీ అనూహ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించుకున్నారు. మరి ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించినప్పటి నుంచి ఖచ్చితంగా ఉవ్వెత్తున ఎదురుగాలులు వీస్తున్నాయి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. అక్కడ టీడీపీ అభ్యర్థి అయిన వర్మ గారు స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారంటే ఈయనకి 2014 ఎన్నికల్లో ఏ పార్టీ అధినేత టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ వైసీపీని ఓడించి ఈయన విజయం సాధించారు. విజయం సాధించినప్పటికీ అప్పుడు టీడీపీ పార్టీలో ఆయన జాయిన్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగాలిలో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీ పార్టీని అట్టి పెట్టుకుని టీడీపీ స్థానికంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయనే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో పొత్తులో భాగంగా సీటుని త్యాగం చేయాల్సిందే. అప్పటి నుంచి వర్మ గారు వర్గీలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో సహకరిస్తాడంటే ఖచ్చితంగా సహకరించే అవకాశం లేదని తేటతెల్లమవుతుంది. ఎంత పైకి సహకరిస్తానని చెప్పినా కూడా మనసులో కొద్దిగా గొప్పగా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నా సీటుని ఆయన తీసుకున్నాడన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఆయనకు ఉంటుంది. మరి ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి శేష కుమారి గారు పోటీ చేశారు. ఆవిడ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేశారు, పొత్తులో భాగంగా నాకు సీటు వస్తుందని ఆవిడ భావించారు. అయితే అనూహ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఆయన కూడా త్యాగం చేయాల్సి ఉంది. ఆవిడ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. అంటే ఎంతమంది త్యాగాలు చేస్తున్నారు. ఆవిడ కూడా ఈరోజు శేష కుమారి గారు ఈవిడ పవన్ కళ్యాణ్ని కాదని జనసేన పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే సొంత పార్టీ నేతలను సొంత పార్టీ వాళ్ళనే మనసు గెలుచుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీతా గారినేమో జనసేనలోకి ఆహ్వానిస్తారు. ప్రత్యర్థి పార్టీ తరఫున ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న క్యాండిడేట్ని ఎలా ఆహ్వానిస్తారు? మీరు పీఆర్పీలో పనిచేశారని చెప్తున్నారు. ఆవిడ ఏం చెప్తుంది, నేను చిన్నప్పటి నుంచి నా రాజకీయాలు ఉన్న డిగ్రీ అప్పటి నుంచి నేను ఎన్సీసీలో పనిచేసి ఎన్ఎస్ఎస్లో పనిచేసా, అప్పటి నుంచి నాకు రాజకీయ లక్షణాలు వచ్చిన అప్పటి నుంచి సేవా దృక్పథం నాకుంది. అప్పటికే మేము కోటీసులు అయినా కూడా నేను ఎన్ఎస్ఎస్ పట్టుకొని చీపురు పట్టుకొని పనిచేసాను, నువ్వు ఆ పని చేసిన దాఖలాలు నేను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరి ఖచ్చితంగా ఈరోజు మహిళా నేతలందరూ పవన్ కళ్యాణ్కి ఓటేసే పరిస్థితి లేదు. టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కి ఓటేసే పరిస్థితి లేదు. జనసేన నాయకుల మనసునే తను గెలుచుకోలేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కింద స్థాయిలో ఎలా గెలుచుకుంటారు? మరి ఆపోజిట్ పార్టీ వాడు 1,00,000 మెజార్టీ ఇచ్చినా కూడా నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్నాడు. మరి 1,00,000 మెజార్టీతో గెలిచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీలోని మహిళా నేతలను మహిళా లీడర్లు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన లీడర్లే తను కాపాడుకోలేక ఆపోజిట్ పార్టీలో చేరుతున్నారు. ఆపోజిట్ పార్టీలో చేరుతున్న మహిళా నేతల్ని సొంత లీడర్లే కాపాడుకోలేని పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? మరి వంగా గీతా గారిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు? మరి మహిళా నేతలందరినీ అవమానించట్లేదు కదా. మరి మహిళా ఓటర్లు ఎలా ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? మరి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. మరి అక్కడ వర్మ గారు వ్యతిరేకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శేష కుమారి గారు వ్యతిరేకంగా ఉన్నారు. వంగా గీతా గారేమో స్థానికంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఖచ్చితంగా గెలిపే ధీమాగా ముందుకెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు సొంత నాయకులే ఎదురు దెబ్బ కొట్టి వైసీపీలకు చేరుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీ అవుతుందా కాదా అన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.